హే గైస్, ఎలా ఉన్నారు? ఇంకో వాచ్ ఎలోన్ మూవీ రికమెండేషన్ వీడియోకి వెల్కమ్ బ్యాక్. వాచ్ ఎలోన్ సిరీస్ లో ఇది 5th వీడియో గైస్. ఆల్రెడీ 4 వీడియోస్ చేశాను. ఆ 4 వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్స్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. సో ఇక మనం ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 5th మూవీ ఈస్ లవ్ అండ్ లీచెస్. ఇదొక రొమాంటిక్ సౌత్ కొరియన్ మూవీ. నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ స్టోరీని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తో చాలా బాగా తీశారు గైస్. ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి ఒక కాంట్రాక్చువల్ రిలేషన్ లోకి వస్తారు. లవ్ అండ్ పెయిన్ ని రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక కాంట్రాక్షన్ రిలేషన్ లోకి వస్తారు. ఇంతకన్నా ప్లాట్ నేను చెప్పలేను గైస్, ఎందుకంటే స్టోరీలో చాలా డెప్త్ ఉంటుంది. అది నేను మాటల్లో చెప్పలేను. సో ఇఫ్ మీకు ఒంటరిగా ఏదైనా మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ మీ ఆకలి తీర్చేస్తుంది. జస్ట్ రన్ టైం కొంచెం లెంతీగా అనిపిస్తుంది. 2 hours ఉంటుంది. కాస్త అక్కడక్కడ బోరింగ్ గా ఉంటుంది. బట్ మూవీ ఏదైతే ఆఫర్ చేస్తున్నా అని చెప్తుందో ఆ ప్లాట్ ని ఎక్కడ తగ్గనివ్వలేదు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి చూసేయండి. 4th మూవీ ఈజ్ లవ్ అండ్ అదర్ డ్రగ్స్. ఇందులో మన అన్నా హ్యాథ్వే అండ్ జాక్ గిలెన్ హాల్ ఉన్నారు. ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక ఉమెనైజర్. తను వర్క్ చేస్తున్న కంపెనీలో తన బాస్ గర్ల్ ఫ్రెండ్ తో అఫైర్ పెట్టుకున్నాడని తనని జాబ్ నుంచి తీసేస్తారు. సో నెక్స్ట్ ఇంకో ఫార్మాసిటికల్ కంపెనీలో జాయిన్ అవుతాడు. అక్కడ మన అన్నా హ్యాథ్వే పరిచయం అవుతుంది. సో ఇక నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ ఈ మూవీ ప్లాట్. రొమాన్స్ కానీ, టెంప్టింగ్ సీన్స్ కానీ, ఇవన్నీ ఈ మూవీలో కుప్పలు ఉన్నాయి గైస్. ఈ మూవీలో చాలా డిఫరెంట్ టాపిక్స్ మీద డిస్కస్ చేశారు. అంటే మనం మాట్లాడడానికి సిగ్గుపడే టాపిక్స్ అన్ని ఈ మూవీలో చాలా ఓపెన్ గా డిస్కస్ చేశారు. సో ఓవరాల్ గా ఏ డీసెంట్ వాచ్ అనే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. 3rd మూవీ చెప్పే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి. ఏదైనా మూవీ మీరు చూడాలనుకుంటే ఇక్కడ మెసేజ్ చేయండి. ఎలా చూడాలో నేను చెప్తాను. సో ఇక కంటిన్యూ చేద్దాం. 3rd మూవీ ఈస్ నింఫోమేనియాక్. ఈ మూవీ గురించి ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు మామ. అసలు ఇంత బోల్డ్ మూవీని నేను ఇప్పటి వరకు చూడలేదు మామ. అసలు మామ, ఇంత బోల్డ్ సీన్స్ కి యాక్టర్స్ ఎలా యాక్సెప్ట్ చేసిందో అర్థం కావట్లేదు. కొన్ని సీన్స్ అయితే ఈ నమ్మ జీవితం అలా మైండ్ లో స్టిక్ అయిపోయినాయి. మరి అలా ఎలారా అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను గైస్, స్ట్రిక్ట్లీ ఒక్కళ్ళే చూడండి, లేకపోతే ఇక మీ ఇంట్లో మీకు ప్లేసే ఉండదు. ఒక అమ్మాయిని ఎవరో కొంతమంది బాగా కొట్టి పడేస్తారు. ఆ అమ్మాయిని ఒకరు సేవ్ చేస్తాడు. సో నెక్స్ట్ ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు కొట్టారు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీలో 2 parts ఉన్నాయి గైస్. ఈ మూవీ అసలు ఇండియాలో స్ట్రీమ్ అవ్వట్లేదు. ఇంటర్నెట్ లో వెతకాలి, అప్పుడే దొరుకుతుంది. మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ గా మాత్రమే చూడండి. 2nd వన్ ఈస్ ద టిండర్ స్విండ్లర్. ఇది మామ అసలైన డాక్యుమెంటరీ. అంటే టిండర్ అనే యాప్ మీ అందరికీ తెలుసు కదా. ఆ యాప్ ని యూజ్ చేసుకొని ఒకడు చాలా మంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. వాడి రియల్ లైఫ్ స్టోరీనే ఈ డాక్యుమెంటరీ. అసలు అంత ఈజీగా, అంత ఇమ్మెచ్యూర్ గా అమ్మాయిలు ఉన్నారా అనిపించింది. సీరియస్లీ ఎవడో కూడా చూడకుండా, కొంచెం కూడా ఎంక్వైరీ చేయకుండా వాడిని గుడ్డిగా నమ్మేశారు. డెఫినెట్లీ ఈ డాక్యుమెంటరీ మాత్రం అమ్మాయిలకి ఒక అవేర్నెస్ లాంటిది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి గైస్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. 1st మూవీ ఈస్ సూపర్ బ్యాడ్. ఇది ఒక అడల్ట్ కామెడీ టీన్ డ్రామా. ఈ మూవీని మీరు ఎంజాయ్ చేయాలంటే మీరు ఏజ్ గా కాదు, మైండ్ సెట్ లో 18+ ఉండాలి. మదర్ లేదు, ఫాదర్ లేదు, అందరి మీద ఇష్టం వచ్చినట్లు జోక్స్ ఉంటాయి గైస్. సో చెప్పాక మెంటల్లీ 18+ అయితేనే ఈ మూవీ చూడండి, లేకపోతే ఇదేంద్రబ్బా అనిపిస్తుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, 2 ఫ్రెండ్స్ ఉంటారు గైస్. అందులో ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ స్కూల్ డేస్ వస్తూ ఉంటాయి. లాస్ట్ రోజు వాడు లవ్ చేస్తున్న అమ్మాయి వీడితో పార్టీకి బీట్స్ తీసుకురా అని చెప్తుంది. వీళ్ళ ఏజ్ ఏమో 18 బిలో 18 వాళ్ళకి గవర్నమెంట్ ప్రకారం వైన్ షాప్ లో బీట్స్ ఇవ్వరు. సో ఇక వాళ్ళు ఆ బీట్స్ తీసుకురావడానికి ఏమేమి తుంటర పనులు చేశారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. సో మీకు అడల్ట్ కామెడీతో పెద్దగా ప్రాబ్లం లేకపోతే నవ్వి కడుపు నొస్తుంది. అంత హిలేరియస్ మూవీ ఇది. యాపిల్ టీవీలో అండ్ G5 లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. సో ఇది గైస్, నేను రికమెండ్ చేయాలనుకున్న కొన్ని మూవీస్. వీడియో నచ్చితే లైక్ చేసి, మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై. జై హింద్.